వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో దీర్ఘకాలిక వర్గ విభేదాలు, వ్యక్తి పూజ, క్యాడర్ నిర్లక్ష్యం, కూటమి ధర్మం ఉల్లంఘనలు చివరకు పవన్ కళ్యాణ్ సీరియస్ చర్యకు దారితీశాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ తీరును పరోక్షంగా తప్పుపట్టారు. కొత్త కమిటీ ఏర్పాటు వరకు జిల్లా వ్యవహారాలను కేంద్ర కార్యాలయమే నేరుగా మానిటర్ చేస్తుందని పవన్ స్వయంగా ప్రకటించారు. ఇదే ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేని జిల్లాలో బలమైన లాబీని సృష్టించారు. ఒంగోలులో జరిగిన నెల్లూరు ప్రకాశం సమావేశంలో రాష్ట్ర కమిటీ తరపున హాజరై టీడీపీ రెబల్స్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షునిగా వ్యవహరించిన షేక్ రియాజ్ వర్గానికే అని అప్పట్లో బాగా వినిపించింది. జిల్లాలో బాలినేని వర్సెస్ రియాజ్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే బాలినేనిని కాదని రియాజ్ కు జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కూడా అవకాశం కల్పించారు. అయితే బాలినేనికి రియాజ్ కు మధ్య దీర్ఘకాలిక వ్యక్తిగత రాజకీయ వైరం ఉంది. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో బాలినేనికి ఉన్న వైరాన్ని ఉపయోగించుకుని రియాజ్ టీడీపీతో సన్నిహితంగా ఉన్నారని, క్యాడర్ నిర్లక్ష్యం వంటి అంశాలను పవన్ వద్ద బాలినేని టీం హైలైట్ చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ నుంచి వచ్చిన వారికి బాలినేని ప్రయారిటీ ఇస్తున్నారని, పాత క్యాడర్ను నిర్లక్ష్యం చేస్తున్నారనేది రియాజ్ వర్గం చేస్తున్న ఆరోపణలు. మరోవైపు బాలినేని తరపు నుంచి పదవులు, డబ్బు లావాదేవీల ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ ఈ అంతర్గత కలహాలు, కూటమి ధర్మం ఉల్లంఘనలు, వ్యక్తి ప్రాధాన్యతలను సహించలేదు. పార్టీ కంటే వ్యక్తులు పెద్దవాళ్లు కాదు, క్రమశిక్షణ, బాధ్యత, ప్రజల నమ్మకమే జనసేన బలం అని పవన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వెనుక పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమిటి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారిన అంశం. ప్రకాశంలో జనసేన బలం పెరగాలంటే అంతర్గత ఫ్యాక్షనిజం తొలగించాలి. బాలినేని వంటి అనుభవజ్ఞుడిని ఉపయోగించుకుని క్యాడర్ను ఏకతాటిపైకి తీసుకురావాలని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒంగోలులో దామచర్ల జనార్దన్, బాలినేని మధ్య విభేదాలు ప్రకాశంలో టీడీపీ జనసేన మధ్య అగాధాన్ని పెంచవచ్చు. స్థానిక ఎన్నికల్లో రెబెల్స్ సమస్య తీవ్రమవుతుంది. కానీ పవన్ ఇలాంటి అసమ్మతులను సహించే అవకాశం లేదు. నిజానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అభిమానులున్నారు. బాలినేనికి సొంత క్యాడర్ జిల్లా వ్యాప్తంగా ఉంది. పాత కమిటీ రద్దు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి చేస్తారనేది హాట్ టాపిక్. కొత్త కమిటీలో బాలినేని శ్రీనివాసరెడ్డిని జిల్లా ఇన్ఛార్జ్ లేదా కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. రియాజ్ గ్రూప్ నుంచి వివరణలు తీసుకుని అర్హులైన వారిని రీఇండక్ట్ చేయవచ్చు. దామచర్ల జనార్దన్తో సమన్వయం కోసం హైకమాండ్ లెవెల్ మీటింగ్లు పెట్టవచ్చు. స్థానిక ఎన్నికలకు ముందు పూర్తి రీఆర్గనైజేషన్, పాత క్యాడర్ కు ప్రాధాన్యత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. జనసేన ఇప్పుడు వ్యక్తుల కంటే పార్టీ సూత్రాన్ని బలంగా అమలు చేస్తోంది. ప్రకాశం ఫలితాలు రాబోయే నెలలో స్పష్టమవుతాయి. బాలినేని కింగ్ మేకర్ అయితే పాత క్యాడర్లో అసంతృప్తి పెరగవచ్చు. రియాజ్ గ్రూప్ రియాక్ట్ అయితే మరిన్ని సమస్యలు రావచ్చు. ప్రకాశంలో కూటమి సఖ్యత పెద్దగా ఉండే అవకాశం తక్కువ. కానీ పవన్ డైరెక్ట్ కంట్రోల్ దీర్ఘకాలికంగా జనసేనను బలోపేతం చేస్తుంది.